మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ కూడా? వెల్కమ్ టు లక్ష్మీ సౌమ్య ఛానల్. ఆల్రెడీ నేను మ్యారేజ్ ఈవెంట్ అంతా కూడా మీకు ప్రోగ్రామ్ అంతా కూడా పెట్టాను. కొంచెం అలసిపోయానండి, కానీ లేచి తొందరగా ఉంటుంది చేసేయాలి కదా, ఎందుకంటే మనం తినాలి, మార్నింగ్ అయ్యేసరికి వండుకోవాలి, తినాలి, మన పిల్లలకి పెట్టాలి, మన భర్తలు పెట్టాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి నేను ఆల్రెడీ మార్నింగ్ లేచానండి. లేచి మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాను. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి శనగలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ శనగల్ని ఏం చేయాలి ఏంటి, కొంతమంది ఏమో వడలు వేసుకుంటారు, కొంతమంది ఏమో పోపులో వేసుకుని ఉడకపెట్టుకుని పోపులో వేసుకుని అవి తింటారు. అలా కాకుండా అన్నంలోకి మంచి రెసిపీ ఇది. ఇదేంటంటే దీని పేరు శనగల పాటోలి. ఇది ఎంత బాగుంటుందంటే నెయ్యి వేసుకుని, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది మంచిగా కలుపుకుని సేమ్ కూరలాగే కలుపుకుని తింటే సూపర్ రెసిపీ అండి. ఇప్పుడు మీకు చూపిస్తాను, వచ్చేసేయండి, మనం వంటలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, శనగల పాటోలికి కావాల్సిన పదార్థాలు: శనగలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు. ఇంత సింపుల్ పదార్థాలతోటి మనం చక్కటి రెసిపీ, రుచికరమైన రెసిపీ తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఆనియన్ కట్ చేస్తున్నాం. ఆనియన్ చిన్న చిన్న ముక్కలు ఉండాలండి, మరి పెద్దగా అవసరం లేదు, చిన్న చిన్నగా తగ్గుకోవచ్చు. మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా ఉండాలి. శుభ్రంగా మనం కడిగేసుకుని పెట్టుకున్నాం కదా. ఈ శనగని ఏం చేయాలి అంటే ముందు కచ్చాపిచ్చ గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కచ్చాపిచ్చ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను. మంచిదండి, హై ప్రోటీన్ శనగలు. పిల్లలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వద్దు, మెత్తగా అంటే మనం వడలు అవి వేసుకోవడానికి, అలా కాకుండా ఇలా చేసుకోవాలన్నమాట. ముందుగా నేను సాంబార్ పెట్టానండి, దాంట్లో పోపు తీసేసుకుని ఇప్పుడు మీకు అది ప్రాసెస్ చేసేస్తాను. గొడ్డు ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపు అంటే అంతకుముందు చేసుకోవద్దు. ఆవాలు, జీలకర్ర ఆల్రెడీ ఇది
శనగపప్పు కాబట్టి శనగపప్పుకు సంబంధించింది. ఇంక శనగపప్పు, మినప్పప్పు అవి వేసుకోవద్దండి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఇది వేగిపోయిన వెంటనే మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇది ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం శనగలు పాటోలు చేసుకున్నది కొంచెం ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్, పసుపు, ఇంకొద్ది సాల్ట్, పసుపు. కంపల్సరీ అన్ని వంటల్లోనూ పసుపు వేసుకోండి, చాలా మంచిది పసుపు. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, వేసేస్తున్నానండి. ఇది వేసేయాలి. ఇప్పుడు శనగలు వేసేస్తున్నా. గ్రైండ్ చేసుకున్న శనగలు వేసేస్తున్నా. ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. వండి మూత పెట్టేద్దాం. కొంచెం సేపు ఆయిల్లో బాగా మగ్గుతుందన్నమాట. అయిన తర్వాత అప్పుడు లాస్ట్ కొంచెం కారం వేసుకుంటే అయిపోయింది, కూర అయిపోయినట్టే అనమాట. చాలా బాగుంటుంది. మూత తీసి చూద్దాం ఎంతవరకు అయిందో. చాలా తొందరగా అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా తొందరగా అవుతుంది. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్కసారి మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఒక్క 10 మినిట్స్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత కారం వేసుకోవడం, దించేసుకోవడం, అంతే కూర. చాలా సింపుల్ అండి, సింపుల్ రెసిపీ. చాలా మంచిది, హెల్త్కి మంచిది, చాలా మంచిది. కాకపోతే కొంచెం ఆయిల్ పడుతుందంటే దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కసారికి చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. మూత తీసుకుంటాం. అబ్బో సూపర్ అండి, చాలా బాగా అయింది. చూసారు కదా, ఇలా ఉండాలండి. ఇలా ఎరుపు
ఇంకా వేగిపోయినట్టు అయిపోయిందండి. కూర అంతా అయిపోయింది. ఇందులో కొంచెం కారం వేసుకుంటాం. కొంచెమే మీకు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మేమైతే అంత ఎక్కువ కారం తినము. ఇదిగోండి ఎంతో రుచికరమైన శనగల పాటోలి చాలా బాగుంటుందండి. ఇదిగోండి మొత్తం కలిపేసా. సూపర్గా ఉంటుందండి. మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇదిగోండి పాటోలి అయిపోయింది, చూసారు కదా వేడివేడిగా. ఆహా సూపర్ ఉంది, చాలా బాగుందండి. గిన్నెలోకి తీసేసుకుని ఇదిగోండి వేడి శనగల పాటోలి రెడీ. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి చేసి పెట్టండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఓకేనండి, రండి తినేద్దాము రండి. ఇదిగో చూసారు కదా శనగల పాటోలి ఎంత బాగుందండి. రుచికరమైన శనగలతో చేసిన మహా అద్భుతమైన రెసిపీ అండి. పదార్థం ఎంత సూపర్ ఉంటుందంటే ఇది మీ ఇంట్లో పాది కూడా తినచ్చు అందరం కూడా. మీరు కారం ఎంత తినాలన్నది మీరు కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. దీంట్లో నేను చెప్పినవన్నీ కూడా సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ అంతా చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. అందరికీ చేసి పెట్టేయండి, పిల్లలకి చేసి పెట్టండి, మీరు తినండి. ఇంటికి పాదికి చక్కని రెసిపీని చేసి పెట్టండి. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ అద్భుతంగా ఉంటుంది. నేను తినడానికి రెడీగా ఉన్నాను. ఎలా ఉంది ఏంటి అన్నది మీకు తిని చూపిస్తానండి. వచ్చేది తినేద్దాం. పాటలు కూడా ఉంది ఏంటి శనగల పాటలు చెప్తాను. మాటల్లో చెప్పలేమండి, అంత టేస్ట్ అద్భుతం. ఉల్లిపాయ సూపర్ టేస్ట్ అండి. పిల్లలు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. శనగలు బాగా వేసే కింద టేస్ట్ బాగుంది. నేను ఈవెంట్గా ఉన్నప్పుడు తిన్నాను ఎక్కువ. ఇంటి దగ్గర తినేది. అద్భుతం.
మ్మ్హ్మ్. సౌండ్ శనగలు అలాగే నా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి వాచ్ చేస్తున్నందుకు. అలాగే వాచ్ చేస్తూ ఉండండి. మంచి మంచి రెసిపీస్, మంచి మంచి ఈవెంట్స్తో ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ అండి.